ట్రైలర్ అవర్స్ లో 46 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. సో అప్పట్లో పుష్ప 2కి 24 అవర్స్ లో 45 వచ్చాయి మిలియన్స్. అయితే ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో కూడా హరిహర వీరమల్లు పుష్ప 2ని క్రాస్ చేస్తుందా లేదనేది అది చెప్పలేం బ్రో, ఎందుకంటే ఎవరి క్రేజ్ వాళ్ళది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ అయింది, అల్లు అర్జున్ అంటే ఆయనకు ఉంది అయింది. ఆబ్వియస్లీ క్రాస్ చేయొచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి మేబీ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉంటాయి. నేను ట్రైలర్ చూసాం, చాలా బాగుంది ట్రైలర్ కూడా. సో మేబీ క్రాస్ చేయొచ్చు, చేస్తుందని అనుకుంటున్నా. అంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కూడా వేరే సినిమా కాపీ చేసినట్టు అనిపిస్తున్నాయి అనే విధంగా కూడా. అలా చూసుకుంటే ప్రతి సినిమా కాపీ చేసినవి ఉంటాయి బ్రో. అలా ఏ సినిమా కాపీ చేయకుండా చేసి చూపించనుకోండి, ఆ కాపీ అనేది కామన్. అది ఎంత కాపీ చేసినా పవన్ కళ్యాణ్ అల్లు స్టోరీనే పవన్ కళ్యాణ్ తీసి చూపిస్తే చూడరా, ఈజీగా చూస్తారు కదా. ఏదన్నా అంతే, కాపీ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అంటే పాన్ ఇండియా లెవెల్లో కూడా ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారిది, అండ్ దట్టు డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా. మరి ఆల్ ఇండియా లెవెల్లో ఏ విధంగా ఉండబోతుంది క్రేజ్? అది చాలా బాగుంటుంది బ్రో, ఎందుకంటే ఫస్ట్ ఇంపాక్ట్ ఏం పడుతుంది అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. సో అదొకటి, ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ ఒకటి. మొన్న పొలిటిక్స్ అయినప్పుడు మొత్తం ప్రచారాలు తిరిగాడు కదా, అప్పుడు ఇంకా క్రేజ్ పెరిగింది. కాబట్టి అన్ని బేస్ చేసుకుంటే ఓవరాల్గా చాలా బాగా రీచ్ అయ్యింది సినిమా మాత్రం. అది కలెక్షన్స్ ఎంతవరకు అంటే ఇప్పుడు చెప్పలేమండి. అది మేబీ పుష్పకి 2000 crores వచ్చినాయి అన్నారు. ఓవరాల్గా చూసుకుంటే 1200 crores అన్నారు, తర్వాత 1600 crores అన్నారు. ఇప్పుడు చెప్పుకోలేం, దీనికి వచ్చిన క్రోర్స్ 3 days తర్వాత ఏదన్నా చెప్పగలం. కానీ నాకు తెలిసిన వరకు అయితే ఒక 1000 crores దాటొచ్చు అనుకుంటున్నాను. ఖచ్చితంగా సినిమా క్రేజ్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. వేరే లెవెల్లో ఉంటుంది, అది మాత్రం పక్కా.